ఇక ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లోని బీజేపీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. శంషాబాద్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి భారీ జన సమూహంతో కిలోమీటర్ మేర తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో భాగంగా వందే మాతరం అంటూ జయహో సైనిక అంటూ నినాదాలు చేస్తూ తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. బిడ్డల ముంగట తండ్రిని సంపుడు, భార్యల ముంగట సంపుడు. భారతదేశం మనం మతము పెట్టుకొని కొట్లాడము, ఎప్పుడు కూడా కొట్లాడము. ఉదాహరణంగా ఎన్నో ఉన్నాయి. ఈరోజు మీరు చూసిండొచ్చు, మన కురేషి, సోఫియా కురేషి, ఆమెది ఏం కులమమ్మా, ఏం మతం అమ్మా అంటే, నా కులం మతం కాను, నేను ఆర్మీ ఆఫీసర్ను, నేను భారతదేశానికి ఆర్మీ ఆఫీసర్ అని మీరు ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినట్టు చూసిండు. అదే కాక ఇంకొక చిన్న కథ చెప్తా. అదే కాక యస్కిత హత్వాల్ త్యాగి అని ఒక మహిళా ఆర్మీ ఆఫీసర్ కార్గిల్ వార్లు ఉండే. ఆమె గర్భిణీ స్త్రీ 4 నెలలు ఉన్నా కూడా కార్గిల్ యుద్ధంలో పోరాడింది, కార్గిల్ యుద్ధం గెలిచిన. ఆమె చెప్పేది ఏంటంటే, మా రెజిమెంట్ అని ఉన్నది, ప్రతి ఆర్మీల ప్రతి రెజిమెంట్ కు ఒక వార్ క్రై ఉంటది, యుద్ధ బేరీ ఉంటది, అది మోగుతాయి. ఇక్కడ తను బీహార్ రెజిమెంట్ లా కెప్టెన్ హనీఫుద్దీన్ రైఫిల్ పట్టుకొని ముంగట ఎరిగిన పాకిస్తాన్ మీద. ఆ బీహార్ రెజిమెంట్ వార్ క్రై అంటే బోలో బజరంగ్ బలికి జై అనుకుంటా తుర్క్ ఆఫీసర్లు దాడి చేస్తారు. మనం ఎప్పుడు కూడా ఏ దేశంలో కూడా ఉన్నది. ఇక్కడ మేజర్ షెకావత్ అని